అంటే ప్రధానంగా డిసెంబర్ 9కి తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రత్యేకత డిసెంబర్ 9 రోజులే తెలంగాణ రాష్ట్ర ప్రకటనను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో వాయిదాలు పడ్డ చివరికి తెలంగాణ వచ్చింది. ఈ డిసెంబర్ 9కి రెండో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ప్రభుత్వానికి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 50% కేసీఆర్ని ఎన్నుకున్న కాలం పూర్తయింది కాబట్టి ఎన్నికల సందర్భంగా వారు ఏమి హామీలు ఇచ్చారు, అంతకంటే ముందు ఉద్యమ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ రకంగా తెలంగాణకు మేలు జరుగుతుందో వారు 14 సంవత్సరాలు చెప్పిండు. ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ సమాజానికి తెలంగాణకి ఏ రకంగా ఉపయోగమవుతుంది, ప్రధానంగా విద్యార్థులు 20 లక్షల మంది విద్యార్థులు తెలంగాణ ప్రాంతంలో తమ ఇంట్లో తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి కూలీ నాలి చేసి భోజనం పెడితే వాళ్ళ ఇంట్లో భోజనం తిని వీధుల్లోకి వచ్చి యూనివర్సిటీలకు వచ్చి కళాశాలలకు వచ్చి ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డారు. వాళ్ళ ప్రాణాల త్యాగాల వల్ల ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈ వచ్చిన తెలంగాణలో ఈ 2.5 సంవత్సరాలల్లో జరిగిన పరిణామాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏం ఆశించి తెలంగాణ పోరాటం చేసినారో ఆ పోరాటంలో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి, ఆ హామీల అమలు ఏంది, అమలులో వైఫల్యాలు ఏంది, ప్రభుత్వ ప్రాధాన్యతలేంది, ఉద్యమ సందర్భంగా చెప్పిన ప్రాధాన్యతలేంటివి, ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చెప్పిన ప్రాధాన్యతలేంది, ఈనాడు పరిపాలనలో వారు ఇస్తున్న ప్రాధాన్యత ఏందనే అంశాలను అన్నింటిని కూడా ఈ తెలంగాణలో చైతన్యం కలిగిన విద్యార్థులలోనే కూర్చొని వాళ్ళతోనే కలిసి వాళ్ళతోనే మమేకమై ప్రభుత్వ విధి విధానాల మీద సమీక్షించుకొని రేపు భవిష్యత్తుకు తెలంగాణకి ఏం అవసరం ఉందో వాళ్ళ ద్వారానే తెలుసుకొని మాకు అవగాహన ఉన్న మేరకు ప్రభుత్వంలో పరిపాలనలో జరుగుతున్న అంశాలను అన్నింటిని కూడా వాళ్ళతో చర్చించడానికే ఈ డిసెంబర్ 9 నుంచి జనవరి 26 వరకు దాదాపుగా 45 రోజులు తెలంగాణ ప్రాంతంలో ఉండే 11 యూనివర్సిటీలు అన్నింటిని కూడా పర్యటించి యూనివర్సిటీ విద్యార్థులను కలిసి వాళ్ళ ఆలోచన విధానాలను పంచుకొని మా ఆలోచన విధానాన్ని కూడా వాళ్ళకు వివరించి చెప్పి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, ప్రభుత్వ ప్రాధాన్యతలను మార్చడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ కానీ, తెలుగు యువతకు సంబంధించిన నాయకులు కానీ, ఉద్యమ సందర్భంలో యూనివర్సిటీలలో ఉండి పోరాటాలు చేసిన విద్యార్థి నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకొని వాళ్ళందరినీ ముందు భాగానే పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీని పేరు మేము విద్యార్థి పోరు అని పెట్టుకున్నాము. ఎందుకంటే విద్యార్థుల పోరాటాలలో వచ్చిన తెలంగాణ తిరిగి వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలన్నా, తెలంగాణ సామాజిక తెలంగాణ కావాలన్నా, సామాజిక తెలంగాణలో దామాషా ప్రకారం సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా సహేతుకంగా సమానమైన వాటాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి విద్యార్థి పోరు అని పెట్టుకున్నాం. సమన్వయం చేసుకుంటాం, సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తాం. ప్రధానంగా ఉన్న డిమాండ్ అలా ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ఇటీవల కాలంలో వివిధ విద్యార్థి సంఘాలు కూడా రోడ్డెక్కుతుంది దానికి సంబంధించి. అయితే ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి, అవినీతి జరిగింది అనే విధంగా, అంటే అట్లా స్కీమ్ మొత్తం దుర్వినియోగం అవుతున్నాయి అవి అనే విధంగా మాట్లాడుతూ దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారో దానికి సంబంధించి రేపటి నుంచి మీరు జరిగే సమావేశాల్లో ఏ విధమైన ఫీడ్బ్యాక్ విద్యార్థి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రధానంగా ఎన్నికల సందర్భంగా జనరంజకమైన హామీలను ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందిస్తా అన్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇవి కీలకమైన ఈ విద్యార్థులకు సంబంధించినవి, చదువుకునే విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు సంబంధించిన దాంట్లో కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఈ రోజు వరకు కూడా దాన్ని మొదలు కూడా పెట్టలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వాలు ఇచ్చినట్టు గతంలో చదువుకున్న వాళ్ళకి కానీ ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళకి కానీ ఈ 2.5 సంవత్సరాలలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక విధి విధానాన్ని తీసుకోలే. మొదట్లో ఫాస్ట్ అని ఒక జీవో తీసుకొచ్చింది. 1956 కంటే ముందు పుట్టిన వాళ్ళకి మాత్రమే మేము ఫీజు ఇస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాం, లేకపోతే లేదని కోర్టు మొట్టికాయలు వేయడంతో వెనక్కి వెళ్ళింది. ఈరోజు మేము ఏమంటున్నామంటే మీరు కాంట్రాక్టర్లు టెండర్లు ఇవ్వడంలో ఆంధ్ర వాళ్ళకి ఇచ్చుకోవడానికే ప్రాధాన్యత ఇస్తుండ్రు, ఆదాయం వచ్చే పనులని ఆంధ్ర వాళ్ళకి ఇస్తుంటుండ్రు, చదువుకున్న విద్యార్థులను ఆంధ్ర వాళ్లకు చెల్లించకూడదనే నెపంతో తెలంగాణ బిడ్డలకు కూడా అన్యాయం చేస్తుండ్రు. కాబట్టి ఈరోజు ఏదైనా ఒక సంక్షేమ పథకం వచ్చినప్పుడు కొన్ని లోటుపాట్లు ఉండడం సహజం. వాటిని సరిదిద్దుకొని సవరించుకొని సమీక్షించుకొని సహేతుకంగా సామాన్యులకు అందుబాటులోకి తీసుకెళ్లడం అనేది ప్రభుత్వాలు చేయాల్సిన పని. ఈనాడు అందులో అవకతవకలు జరుగుతాయి, కళాశాలలు అక్కడ ఉన్నాయి, యాజమానులు అక్కడ ఉండరు, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాళ్ళ ఆస్తులు జప్తు చేయి,
ఎవరన్నా అన్యాయంగా లేకపోతే విద్యార్థులు లేకుండానే ఫీజు రియంబర్స్మెంట్ కోట్ల రూపాయలు కొల్లగొట్టుంటే ఆ యజమానులకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆ కళాశాలలు ఉన్నాయి, వాళ్ళని రెవెన్యూ క్రిమినల్ కేసులు పెట్టు, వాళ్ళని జైలుకు పంపు, లేదా వాళ్ళ ఆస్తులు రికవరీ చేయి. కానీ నువ్వు చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల ఈనాడు నిజంగా ఎంత ఆవేదన కలిగించే అంశం అంటే, మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వ కళాశాలలే కాకుండా ప్రైవేట్లో ఉండాలని చెప్పి ఒక సిబిఐటిని, ఒక వాసవి, ఒక మాతృశ్రీ, ఒక ముఫకంజా అంటే ముఫకంజా ముస్లింలకు, మాతృశ్రీ బ్రాహ్మిన్స్ మేనేజ్మెంటు, వాసవి అంటే గుప్తలకు సంబంధించిన మేనేజ్మెంట్, సిబిఐటి అంటే అదర్స్ కోసం ఇట్లా రకరకాల అంటే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ల ద్వారా పెట్టిన సంస్థలకు అనుమతులు ఇచ్చిండు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీతో పోటీ పడి వాళ్ళు ఈరోజు చదువులు చెప్తున్నారు. అలాంటిది ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల సిబిఐటి అప్పులకు లోనై కళాశాలలో కొన్ని కోర్సులు వద్దని ప్రకటించుకునే పరిస్థితికి వచ్చింది, జీతభత్యాలు చెల్లించలేక. వాసవి నెక్స్ట్ ఇయర్ మూసేస్తున్నామని చెప్పిండ్రు. వాసవి లాంటి గొప్ప సంస్థ ఎన్నో వేల లక్షల మంది విద్యార్థులను తయారు చేసి సమాజానికి ఉపయోగపడ్డ వాసవి లాంటి సంస్థ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల మేము జీతాలు చెల్లించలేకపోతున్నాం, గత 2 సంవత్సరాల నుంచి మా ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది, మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి పర్మిషన్ ఇవ్వండి అని గవర్నమెంట్కు లేఖ రాసింది. వాళ్ళు లాభంతో నడిపే సంస్థలు కావు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారమే, మెరిట్ ప్రకారమే పేదలకు అడ్మిషన్లు ఇచ్చి చదువులు చెప్పే సంస్థలు సిబిఐటి, మాతృశ్రీ, లేకపోతే వాసవి, ప్రధానంగా వాసవి. వాళ్ళు ₹1 కూడా అదనంగా డొనేషన్ తీసుకోరు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు, ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకే వాళ్ళు ఎంసెట్ కౌన్సిలింగ్ వాళ్ళు సీట్లు కేటాయించిన వాళ్ళకే సీట్లు ఇచ్చి చెప్పే ఒక పెద్ద సంస్థ, గొప్ప సంస్థ, సేవ చేసిన సంస్థ. ఈరోజు వాసవి సంస్థ మూతకు వచ్చింది అని అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నిరంకుశంగా వాసవి, సిబిఐటి లాంటి సంస్థలు మూతపడే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఎటువైపు ఈ ప్రభుత్వం తీసుకెళ్తుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అటానమస్ యూనివర్సిటీల స్థాయికి ఎదిగిన సంస్థలు మూతపడుతుంటే నిజంగా అసలు రగిలిపోవాల్సిన సందర్భం. ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఇంత పెద్ద సంస్థలు దాదాపుగా 4 దశాబ్దాలుగా కొన్ని లక్షల మంది విద్యార్థులను తయారు చేసి ఈ దేశ భవిష్యత్తుకు పునాదులు వేసిన సంస్థలు ఇవాళ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల, వాళ్ళు ప్రొఫెసర్లకు, లెక్చరర్స్కు జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల ఇవాళ సంస్థలు మూతపడే పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఈ ప్రభుత్వాన్ని అసలు క్షమించరాని నేరం చేస్తున్నాడు చంద్రశేఖరరావు గారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వానికి ఒక వైఖరి లేదు. మొట్టమొదటి శాసనసభ సమావేశాలలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయంటే 1,05,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా శాసనసభకు సమాచారం ఇచ్చింది. ఇవాళ ఏ ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి కిలోమీటర్కు ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్, ప్రతి 5 కిలోమీటర్లకు హై స్కూల్, ప్రతి మండలానికి జూనియర్ కళాశాల పేరు మీద 8 డిఎస్సి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇచ్చి 8 సార్లు రిక్రూట్మెంట్ చేసి 1,20,000 మంది టీచర్లను నియామకాలు చేసి తండాలలో, గూడాలలో, గ్రామాలలో పాఠశాలలు ఏర్పాటు చేసి పేదలకు చదువు కోసము ఏర్పాటు చేసిన తెలుగుదేశం ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,224 ప్రాథమిక పాఠశాలలను మూసేయడం జరిగింది. అంటే ఒక పక్కన ప్రభుత్వము మేము కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అందిస్తున్నామని చెప్తున్న ప్రభుత్వము 3,224 ప్రాథమిక పాఠశాలలను ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక మూతబడ్డాయి. 248 కళాశాలలు మూతబడ్డాయి. ఆంధ్ర ప్రభుత్వాలు, ఆంధ్ర పాలకులని చెప్పుకునే సందర్భంలో ఏర్పడ్డ స్కూళ్ళు, కళాశాలలు మూతబడ్డాయి అంటే ఈ ప్రభుత్వం విద్యకు ఏం ప్రాధాన్యత ఇస్తుందో ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా డిఎస్సి రిక్రూట్మెంట్ చేస్తామని మొదటి నుంచి చెప్తా వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయినా ఈరోజు వరకు టీచర్ రిక్రూట్మెంట్ మొదలుపెట్టలేదు. అంటే ఈరోజు స్కూళ్ళు మూతేస్తున్నావు, టీచర్ల నియామకాలు చేయట్లేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు. ఇవన్నీ పక్కన పెట్టు. ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఉద్యమానికి ఒక గడ్డ. 69 ఉద్యమమైనా, 2009 ఉద్యమమైనా తెలంగాణ ఉద్యమానికి కీలక కేంద్రం అది. అక్కడి నుంచే ఉద్యమాలను నిర్మించడం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
7 కోట్ల రూపాయల వాళ్ళ మెస్సు బకాయిలు చెల్లిస్తామని 2 సంవత్సరాల నుంచి జీవో ఇచ్చి కూడా ఇంతవరకు ₹1 విధులిచ్చలేదు. ఇప్పటికి మళ్ళీ కొన్ని కోట్ల రూపాయలు మళ్ళీ బకాయిలు పడ్డాయి. అంటే యూనివర్సిటీలలో చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఇస్తా అన్న మెస్సు ఛార్జీలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తలేదు. ఇవి పక్కన పెట్టండి, మధ్యాహ్న భోజన పథకము, సన్నబియ్యం పెడుతున్నాం. ముఖ్యమంత్రి మనవాడు ఏ సన్నబియ్యం అయితే తింటాడో పేదోడి పిల్లలు కూడా సన్నబియ్యం తినాలని మేము గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టినామని గొప్పగా చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లు పెట్టండి, ఆహారం పెట్టండి అని చెప్పి 11 నెలల నుంచి అందులో పనిచేసేటోళ్ళు కానీ వాటికి సంబంధించిన నిధులు విడుదల చేయలేదు. 11 నెలల నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలంటే ఈరోజు మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా నీరు గారిపోతున్నదో ఆలోచన చేయాలి. అంటే కేసీఆర్ గారు ఆర్భాటపు ప్రకటనలు, గొప్పగా మాటలు, ఉద్యమ సందర్భంలో నేర్చుకున్న కొన్ని పాటలు, కొన్ని మాయ మాటలతోని తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నువ్వు సన్నబియ్యం సంగతి దేవుడెరుగు, మధ్యాహ్న భోజన పథకం దేవుడెరుగు, ఫీజు రియంబర్స్మెంట్ దేవుడెరుగు, స్కూళ్ళు మూతేయడం, కళాశాలలు మూతేయడం, యూనివర్సిటీల మీద ఛార్జీలు ఇవ్వకపోవడం, ఉద్యోగం ఇవ్వకపోవడం, అంటే మొత్తం అస్తవ్యస్తమై ఉన్నది. ఈరోజు 52% యువత ఈ రాష్ట్రంలో ఉన్నది. 52% సంబంధించిన యువత ఈరోజు ఒక రకమైన ఆందోళనలో, అభద్రతా భావంతో తమల్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్న ఒక ఆలోచనతోటి ఈరోజు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ నిరాశలో ఉన్న విద్యార్థులకు ఒక విశ్వాసాన్ని కల్పించి తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే విద్యార్థులు ముందు భాగాన ఉండి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిందో, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రశేఖరరావు గారిని మెడలు వంచడంలో పెద్ద కష్టం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే వాళ్ళందరూ ప్రభుత్వం వచ్చి కొంతకాలమైంది, రాష్ట్రం వచ్చి కొంతకాలమైంది, కొంత సమయం ఇద్దాము అనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు ఆగిండ్రు. కానీ 2.5 సంవత్సరాలు పూర్తయిన ఈ ప్రభుత్వం వాళ్ళ పట్ల అసలు సమీక్షించే ప్రయత్నం కూడా చేస్తలేరు ఈ సమస్యలను, ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ. కాబట్టే ఈనాడు పోరాటానికి తెరలేపినాం. ఖచ్చితంగా ఈ పోరాటాలు అనేది తెలంగాణకు కొత్త కాదు. నిజాం నవాబుల మీద పోరాటం చేసిండ్రు, రజాకార్ల మీద పోరాటం చేసిండ్రు, పటేల్ పట్వారీ వ్యవస్థ మీద పోరాటం చేసిండ్రు, ఈ రకంగా గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు, సాయుధ పోరాటాలు చేసిండ్రు, విద్యార్థి ఉద్యమాలలో పోరాటాలు చేసిండ్రు, నక్సలైట్ పోరాటాలు చేసిండ్రు, లెఫ్టిస్ట్ పోరాటాలు చేసిండ్రు, రైటిస్ట్ పోరాటాలు చేసారు ఈ విద్యార్థులు, తెలంగాణ సమాజం. ఇప్పుడు కేసీఆర్ మీద కూడా పోరాటం చేస్తారు. తెలంగాణలో చరిత్ర అనేది తెలంగాణ ప్రజలకు నేర్పింది పోరాటమే. సమస్యలు పరిష్కరిస్తే మంచిది, పరిష్కరించకపోతే ఏకైక మార్గం పోరాటం. కాబట్టి ఈరోజు విద్యార్థి పోరు ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రాధాన్యతలు ఏవైతే కాంట్రాక్టర్లు, కమిషన్లు, ఇతర అంశాలు, టెండర్లు, ఇలాంటి అంశాలకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రాధాన్యత ఇస్తుందో అది ప్రజల ప్రాధాన్యత కాదు, ప్రజా ప్రాధాన్యత, విద్యార్థి ప్రాధాన్యత కూడిన అంశాలను ప్రభుత్వం తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం, పోరాటం చేస్తాం. ఆ రకంగా ప్రభుత్వానికి దశ దిశ ఇచ్చే విధంగానే మా పోరాటం ఉంటుంది.